జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. విశేషమైనటువంటి ధనప్రాప్తి లభించాలి, ధనం నిల్వ ఉండాలంటే మూడవ సూచన వాస్తు ప్రకారంగా చూస్తే అందరూ ప్రతి గృహంలో ఈశాన్యం బాగుండాలని చూస్తారు. ఈశాన్యమే కాదు, శాస్త్రం ఉంటుంది ప్రతి దిక్కు బాగుండాలి, అంతే కదా. ఇప్పుడు మనం నివసిస్తూ ఉన్నాం, భోజనం చేస్తూ ఉన్నామంటే ఒక కుడి చేయి బాగుండాలని చూస్తామా? ఎడం చెయ్యి, ఎడం కాలు, కుడి కాలు అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే ఇక్కడ కంచంలో ఉన్న ముద్ద ఇక్కడ నోట్లోకి వెళ్ళేది. ఏ అవయవం సక్రమంగా లేకపోయినా ముద్ద అనేది నోట్లోకి వెళ్ళదు. అంటే ఏమిటి, ఇక్కడ ఒక్క కుడి చెయ్యే కాదు మంచిది, ఒక్క కుడి కాలే కాదు మంచిది, ఒక్క కుడి భుజమే కాదు, ఒక్క కన్నే కాదు, అన్నీ సక్రమంగా పనిచేస్తేనే బలం ఉంటుంది. అంటే మనం ఒక ఈశాన్యం దిక్కు ఒక్కదాన్నే చూడకూడదు. ధనం రావాలంటే అన్ని దిక్కులు వాటి డిగ్రీల ప్రకారంగా బలంగా ఉన్నాయా, అన్ని డిగ్రీల్లో కూడాను అన్ని వస్తువులు ఏదైతే అమరుస్తూ ఉంటామో, వస్తువులు అంటే ద్వారాలు, కిటికీలు, అలమర్లు, ఎలివేషన్, స్టెప్స్, లిఫ్ట్, అదేవిధంగా సిట్అవుట్స్, కమ్అవుట్స్, ల్యాబరేటరీ ప్లేట్స్, ఇవన్నీ కూడా అన్ని దిక్కుల్లో బలంగా ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఎప్పుడైతే అన్ని దిక్కులలో సరైనటువంటి సమపాలలో బలంగా ఉంటాయో తప్పకుండా ఆ గృహంలో ధనప్రాప్తి లభిస్తుంది. ఒక ఈశాన్యం ఒకటే చూసుకొని ముందుకు వెళ్ళామంటే మిగతా దిక్కులన్నీ మింగేస్తాయి యజమానిని. తద్వారా ధనం వస్తుంది, వచ్చిన ధనం ఖర్చు పెడుతూ ఉంటుంది, ధనం వస్తుంది, వచ్చిన ధనం ఇంకో కోర్టు వ్యవహారానికి వెళ్తుంది, ధనం వస్తుంది, వచ్చిన ధనంతో విపరీతమైనటువంటి పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కనుక వీలైనంతగా ప్రతి దిక్కుని మనం చూసుకోవాలి. ఈశాన్యానికి ఎంత బలం చేకూరుస్తున్నాం మిగతా దిక్కుల్లో కూడా అంత బలం ఉండాలి. అప్పుడే ఆ గృహంలో నివసించే యజమానికి విశేషమైనటువంటి రాజయోగం ఉంటుంది, విశేషమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. తద్వారా మానసిక ఆరోగ్య ఆనందాన్ని పొందటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ప్రతి దిక్కు మంచిదే, ప్రతి దిక్కుని కూడా ఉన్నతంగానే చూడాలి అంటారు మనకు వాస్తు శాస్త్రంలో. జై శ్రీమన్నారాయణ.